అమావాస్య రాబోతుంది. ఈ నెల అమావాస్య తర్వాత నుంచి దేవి నవరాత్రులు మొదలవబోతున్నాయి. అంటే అన్ని అమావాస్యలతో పోలిస్తే ఈ అమావాస్య ప్రాముఖ్యతమైనదని మనకు తెలుస్తుంది. మరి దాని గురించి ఒక్కసారి మీ మాట. అమ్మవారికి చైత్రమాసం ఎంత విశిష్టమైనదో ఈ యొక్క ఆశ్వయుజ మాసం కూడా అంత విశిష్టమైనటువంటి మాసం అమ్మవారికి. చైత్ర పౌర్ణమి ఎంత ఇష్టం అమ్మవారికి, శరత్ పౌర్ణమి ఎంత ఇష్టం. అంటే మనకి శారదా నవరాత్రులు వచ్చేటువంటి ఆశ్వయుజ మాస పౌర్ణమి, ఈ రెండు అమ్మవారికి చాలా ఒక అమ్మవారు ఎలా అంటే ఉప్పొంగిపోతుంది. అంటే చిన్నపిల్లలు కనుక బర్త్డే చేస్తున్నప్పుడు ఎప్పుడు కేక్ కట్ చేద్దామా, ఎప్పుడు చాక్లెట్ తిందామా, అందరితో ఎప్పుడు ఈ ఈ రకమైనటువంటి ఒక ఉద్వేగంతో, అంటే ఆనందమైనటువంటి ఉద్వేగంతో ఉంటారు. కేవలం అటువంటి చిన్నపిల్ల మనస్తత్వం ఉంటుంది అమ్మవారు. కేవలం అటువంటి, అందుకే మధ్యలో ఆమెకి ఇష్టపడి ఒక బాల రూపం కూడా తెచ్చుకుంది ఆవిడ. తన బాల రూపంలో కూడా వచ్చేస్తుంది. అంటే తన బుద్ధి అంతే, అంటే బాల రూపంలో ఉంటుంది దానికి. బాల, కన్య, యవతి, సువాసినిగా అమ్మవారు విజయాలతో భద్రకాళి అయిపోతుంది ఒకేసారి. అంటే ఇంతింతై వటుడింతై తానంతై తనంతై అన్నటువంటి సూత్రం వామనుడికి ఎట్లా ఉందో ఇక్కడ అమ్మవారు కూడా అంతే. బాలికగా, యువతిగా, కన్యగా, యువతిగా, సువాసినిగా భద్రకాళి అవతారం ఎంతో చూడండి. కాబట్టి ఈ చైత్ర పౌర్ణమిలో చేసేటువంటివి మనకి వసంత నవరాత్రులు అంటారు. శరత్ మాసాలు అంటే శరదృతులు వచ్చేటువంటి శరన్నవరాత్రులు అంటారు. అంటే ఇక్కడ అమ్మవారు ఉద్వేగమైనటువంటి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిత్వంతో యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అంటే లోక కళ్యాణం కోసము చేరిన యుద్ధం ఇక్కడ. శుంభులని, చండముండలని, అసలు రాక్షసులు, భయంకర రాక్షసులు వాళ్ళు. త్రిమూర్తులను కూడా ఓడిస్తారు వాళ్ళు. త్రిమూర్తులు కూడా వాళ్ళ ముందు ఓడిపోతారు. అటువంటి వ్యక్తుల్ని అమ్మవారు భద్రకాళి అవుతారు. అమ్మవారు ఏంటంటే చాలామంది అనుకుంటారు సరస్వతిదేవి చాలా సాఫ్ట్ అనుకుంటారు. మీకు చండీ పారాయణం అనేది ఒకటి ఉంటుంది. అంటే మా సప్తశతి అనే కొన్ని శ్లోకాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. దాంట్లో ఒక 4 అధ్యాయాలు ఇవి అయిపోయిన తర్వాత అంటే అమ్మవారి ఫైటింగ్ స్టార్ట్. అసలు సప్తశతి అంటే అమ్మవారి యుద్ధం. అసలు అమ్మవారి యుద్ధం ఎలా చేస్తుంది, అమ్మవారిని వాడు వచ్చేసి ఎలా మాట్లాడుతున్నాడు, సేమ్ సినిమాలు చూపించినట్టే. వాడు రాక్షసుడు అంటాడు శుంభుడు, నువ్వు వచ్చిన తొడ మీద కూర్చొని చాలా బాగున్నావు అని చెప్తాడు. అంతటి మాట అంటాడు. ఆయన అమ్మవారు ఉపేక్షించి వద్దురా, అనవసరం పెట్టుకోకు నాతోని, ఇంటికి వెళ్ళిపో సరదాగా అని చెప్తే వినడు వాడు. అటువంటి దానిలో అమ్మవారి లక్ష్మీదేవి ఫస్ట్, తర్వాత దుర్గమ్మ వస్తారు. 3 అవతారం అమ్మవారి. ఇవి శక్తి సరిపోక సరస్వతి అమ్మవారి అవతారం అది. ఆవిడది పెద్ద యుద్ధం చేసేది సరస్వతిదేవి. అందరూ చాలా సాఫ్ట్ వీణ వాయిస్తూ కూర్చుంటారు అనుకుంటారు. ఆ వీణ తిప్పేసి కొట్టగలిగేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది. కాబట్టి సరస్వతి ఆయుధం చాలా అసలు భయంకరమైన ఆయుధం అమ్మవారి. సరస్వతి అవతారంగా వచ్చి ఈ ఇద్దరిని తనలో కలుపుకుంటుంది. దుర్గాని, లక్ష్మిని, అమ్మవారి ఇద్దరిని కలుపుకుని ముగ్గురుగా త్రిమూర్తి ఆత్మికమైనటువంటి రూపంతో అప్పుడు శుంభని చంపడం అనేది జరుగుతుంది.